తెలియదు ఏం ఏం చేస్తారు ఏం చేయరు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న హైదరాబాద్కు సంబంధించి పెట్టుబడుల గురించి ఒక్కసారి మీకు చెప్పాలి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి పక్కన పెడితే ఉన్న కంపెనీలు పోయేవాటే. నిజం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలేమో కానీ ఉన్నాయి, కొత్త అచ్చుడు దేవుడేరు కానీ ఉన్నాయి పోతున్నాయి. నిజం ఇది నేను చెప్తున్నది. గత 10 ఏళ్లుగా ఐటీ రంగంలో రారాజులుగా వెలిగిన బ్రాండ్ హైదరాబాద్ ఉనికికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ముప్పు వాటిల్తున్నది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమకొచ్చి ప్రపంచ స్థాయి దిగ్గజాలతో కుదుర్చుకున్న ప్రతిష్టాత్మక ఒప్పందాలు నేడు పాలకుల అసమర్థత కారణంగా పక్క రాష్ట్రాల పావులవుతున్నాయి. రాష్ట్ర ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన కంపెనీలు తమ మూట సర్దుకొని ఏపీకి తరలి వెళ్ళిపోతున్నాయి. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టం ఎందుకు? రాష్ట్రం నుండి వెళ్ళిపోతున్న కంపెనీలు. ఒకటి 1583 కోట్లతో విశాఖకు తరలిపోయిన కాగ్నిజెంట్ ఎందుకు పోయిందో ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పకపోతే తెలంగాణలో ఉన్న మేధావులు కాదు, ఇక్కడి యువత చదువుకున్న పోరగాళ్ళు బట్టలు ఇప్పుతారు ప్రభుత్వాన్ని. నేను మళ్ళీ చెప్తున్నా, కాగ్నిజెంట్ అనేది తెలంగాణ గడ్డ మీకెళ్ళి హైదరాబాద్కి నుంచి ఎందుకు పోయింది, అది విశాఖకు పోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? మన హైదరాబాద్ కంటే విశాఖ అంత అద్భుతంగా తయారు చేసిండా చంద్రబాబు? లేదు కదా. హైదరాబాద్ అనేది చంద్రబాబు కూడా కాదు, ఇది మన నిజాం ప్రభు నుండి వస్తున్నది. నిజాం ప్రభు కంటే ముందుగాల నుంచే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నది. ఎవరెవరో అన్ని రోత మాటలు, సోది ముచ్చట్లు, సొల్లు ముచ్చట్లు చెప్తారు కానీ కాదు. మరి ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీ ఎందుకు వెళ్ళింది? రాష్ట్ర ప్రభుత్వంతో మొదట ఎంఓయూ చేసుకున్న కాగ్నిజెంట్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవడానికి కారణాలు తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇప్పటికే చేజారిన $15 బిలియన్ ప్రతిష్టాత్మకమైన గూగుల్ ఏఐ హబ్, రాష్ట్రం నుండి వరుసగా వెళ్ళిపోతున్న ప్రతిష్టాత్మకమైన సంస్థలు, తీవ్రంగా దెబ్బతింటున్న ఐటీ రంగం, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి రోడ్డున పడుతున్న నిరుద్యోగులు, దావోస్ నుంచి లక్షల కోట్లు పెట్టుబడులను ఉత్తమాటేనా? కొత్త సంస్థలు వస్తలేవు, పాత కంపెనీలు ఉండటం లేదు. కంపెనీలను నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం. ఎందుకు పోతున్నాయి? హైదరాబాద్లో రోడ్లు మంచుకున్నాయి, నీటి వనరులు మంచుకుంది, మంచి రవాణా వ్యవస్థ ఉంది, తాగునీరు అద్భుతంగా ఉంది, ఇక్కడ భద్రత బాగున్నది, ఇక్కడ సర్వీసులు బాగున్నాయి. అన్ని వనరులు ఉన్న హైదరాబాదును వదిలేసి ఏ వనరు లేని విశాఖకు ఎందుకు కాగ్నిజెంట్ పోయింది? మళ్ళా మొన్నటికి మొన్న అది ఏఐకి సంబంధించిన గూగుల్ ఏఐ హబ్కు సంబంధించి $15 బిలియన్ సంబంధించి ఎందుకు చేజారింది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్తలేడు? రాష్ట్రానికి సంబంధించిన ఐటీ మంత్రి ఎందుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పట్లేదు? అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కాగ్నిజెంట్ ఎంఓఈ కుదుర్చుకున్నది కదా, అయినా కూడా విశాఖకి ఎందుకు తరలిపోయింది? గూగుల్ ఏఐ హబ్కు సంబంధించి ఈ ఏఐ హబ్కు సంబంధించి $15 బిలియన్ సంస్థ కదా, పెట్టుబడులు పెడుతుంది కదా ప్రతిష్టాత్మకంగా. మరి ఇట్లనే ఉంటే హైదరాబాద్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది కదా. గత 10 సంవత్సరాలలో భారతదేశంలోనే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖకి ఎందుకు పోతున్నాయి సంస్థలన్నీ? ఈరోజు విశాఖకు పోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎంఓయూ కుదుర్చుకున్నాక కూడా ఎందుకు కాగ్నిజెంట్ వెళ్ళిపోయింది? హైదరాబాద్ అభివృద్ధి మీద నీలి నీడలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? ఇక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఐటీ మంత్రి కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి కానీ, లేకపోతే ఈ హైదరాబాద్కు సంబంధించి ఏ యొక్క లోపాలతోని ఇక్కడికి రావాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీలు, ఇక్కడ అభివృద్ధి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయినాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి? సోయిలేని ప్రభుత్వం, సొమ్మసిల్లే ప్రభుత్వం ఏమన్నా సమాధానం చెప్తుందా? వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారు, ఎందుకు పోతున్నారు? గత 10 సంవత్సరాలలో ఐటీ మంత్రిగా కొనసాగిన కేటీఆర్ ఆధ్వర్యంలో క్యూ కట్టినాయి కదా. మనం రెడ్ కార్పెట్ వేయకున్నా వాళ్ళే రెడ్ కార్పెట్ పరుచుకొని వచ్చారు కదా. మరి ఈరోజు ఆ రెడ్ కార్పెట్ను మొత్తం మలుచుకొని చుట్టుకొని ఎందుకు విశాఖకి వెళ్ళిపోతున్నాయి? భారతదేశంలో ఢిల్లీ, ముంబై మహానగరాల తర్వాత హైదరాబాదే కదా అంత ప్రతిష్టాత్మకమైనది. మరి మన హైదరాబాద్ను వదిలేసి విశాఖకి ఎందుకు వెళ్ళిపోతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా సమాధానం చెప్తుందా? చెప్పే పరిస్థితులలో లేదు. మళ్ళీ ఇంకా మనోడు నిన్న మన ప్రారంభించండి కదా, అమెజాన్కు సంబంధించిన డేటాస్ అంటారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు, కానీ ఒక్క నిమిషం ఆగు. ఇగ్గో
అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, వాకటి అంటూ కూడా ఇక్కడ 2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తాం. ఇప్పటికే 3000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్గా మార్చే ప్రక్రియ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి కాలుష్య రహిత నగరం కోసం పరిశ్రమలను తరలిస్తాం. 2034 నాటికి అమెజాన్ 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని సూచన. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిండు. ఇది మీరు చూసేది నిజం కాదు, నేను ఇప్పుడు నిజం చూపెట్టనా. అమెజాన్ డేటా సెంటర్కు మీరు మళ్ళీ చూడండి, రాష్ట్రంలో నేడు జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వెనుక గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ యొక్క ప్రభుత్వం యొక్క అద్భుతమైన విజన్, నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఐటీ పారిశ్రామిక రంగ దిగ్గజాలతో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితాలే నేడు ఒక్కొక్కటిగా కూడా సాకారం అవుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన నుండి అమరాజా గీగా ప్లాంట్ ప్రారంభోత్సవం వరకు కూడా నాటి కేటీఆర్ అహర్నిశల కృషి ఇవి సజీవమైన సాక్ష్యాలుగా కూడా నిలుస్తాయి. నాడు బీఆర్ఎస్ నాటి పారిశ్రామిక మొక్కలే నేడు రాష్ట్ర ప్రగతి వృక్షాలై ఫలిస్తుంటే కనీసం నైతికత లేకుండా ఆ క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పడుతున్న ఆరాటంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఫలించిన బీఆర్ఎస్ కృషి, రాష్ట్రంలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన. కేసీఆర్ ప్రభుత్వంలోనే అమెజాన్ ఒప్పందం చేసుకుంది. ఇది 2020లోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కూడా కుదుర్చుకున్నది. అప్పటి ఒప్పందం ప్రకారం ఇప్పుడు శంకుస్థాపన అయింది. అమరరాజా ప్లాంట్ సైతం కూడా గతంలో కేటీఆర్ భూమి పూజ చేసిండు. నాటి ప్లాంట్ని ఇప్పుడు ప్రారంభించిండు రేవంత్ రెడ్డి. మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని నేను చూపెట్టనా. ఇక్కడ కనబడుతున్నారు కదా, 1 2 3 4 అంతేనా, 5 6 ఓకే. ఈ 7గురికి సంబంధించి ఈడ చూస్తున్నా. ఇది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చింది కాదండి, ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే వీళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రారంభోత్సవాన్ని చేసారు. అమర్ రాజాకు సంబంధించిన ప్లాంట్ అయినా కూడా ఇక్కడ ఒకసారి చూడండి ఈ దృశ్యమైన. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమెజాన్ సెంటర్కు సంబంధించి ఇది 2020లోనే ఎంఓయూ చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎంఓయూ జరిగింది. ఈరోజు ఏదో ముచ్చట్లు చెప్పి ఈరోజు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాస్తవం రియాలిటీ అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. కేసీఆర్ ప్రభుత్వం సారథ్యంలోనే ఏది ఎంఓయూ చేసుకున్నది, ఏది అమెజాన్కు సంబంధించిన డేటా సెంటర్ కానీ అమర్ రాజా ప్లాంట్ కానీ అప్పుడే ఎంఓయూ చేసుకున్నాయి, అప్పుడే ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రెడిట్ అంతా కూడా ఏది మన రేవంత్ రెడ్డి కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ తెలంగాణ సమాజం చూస్తున్నది కదా, తెలంగాణ సమాజానికి వాస్తవం తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడురు, ఇక్కడ వాస్తవాలు అందరికీ కూడా కనబడతాయి కదా. ఈరోజు పరిశ్రమలు వెళ్ళిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు రావడానికి పరిశ్రమలు పెట్టడానికి కారణం కేటీఆర్. ఇది ఒక క్లారిటీ తెలంగాణ సమాజం